కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే. మంచినీళ్ళు తీసుకో. అవుట్. ఈరోజు నేను అవుట్. ఈ నెలలో ఇది ఎన్నో గ్లాసు? ముచ్చటగా 3వ గ్లాస్ పగిలింది. ఏంటో ఈ మధ్య గ్లాసులు మరి చీప్ క్వాలిటీ తయారు చేస్తున్నారు వీళ్ళు. చీప్ క్వాలిటీ గ్లాస్లో కాదు, ఇక్కడుంది. అన్నట్టు ఈ కరోనా వచ్చి ఎన్ని సంవత్సరాలైంది? ఆ మహమ్మారి వచ్చి 2 ఏళ్ళు పైన అయింది. అప్పటి నుంచి ప్రాక్టీస్ చేసినా ఇంకా క్యాచ్ పట్టుకోవడం రాలేదా నీకు? నువ్వు ఇప్పుడు ఎలా అంటున్నావు గానీ నేను కాలేజీలో క్రికెట్ ఆడినాడు ఇలా పట్టివ్వండి తెలుసా. ముందు కింద పడ్డ గాజు పెంకులేరు. స్కూల్లో ఉన్నప్పుడు చింతపెక్కలాడి తెగాడేసివ్వండి, నిమిషంలో ఏరేస్తారాయి. హలో, ఎక్కడికి? చీపురీ చాట తీసుకురావడానికి. ఏడు పెంకులాట ఆడేటప్పుడు ఇలాగే ఏరేవాడివా? అప్పుడు ఏడు పెంకులాడి చేత్తో. అంటే ఈ గాజు పెంకులు ఇవి కూడా చేత్తోనే ఏరు. చేతికిపోతే పెక్కు తెక్కుండయ్యారు. ఎత్తు. ఇదంతా పిశాచిదని తెలిస్తే ఫస్ట్ నైట్ అవగానే చంపి పాత్ర వేసేవాడిని. అయ్యి బాబోయ్. అమ్మో, పెగ్గు పెగ్గు చేతికి పోతే రక్తం వచ్చేస్తుంది. చెయ్యి కట్టయితే రక్తం కాక రమ్ము వస్తుందా? సర్లే కానీ ఈరోజు భోజనానికి ఏముండావు? చికెన్ ఫ్రై ఎగ్ మసాలా. చికెన్ ఫ్రై ఎగ్ మసాలా. చేతికి పోయింది కదా, నోట్లో కలిపి పెట్టేద్దేమో. నాకు 2 వద్దు. పండు మిరపకాయ పచ్చడి కావాలి, అది కూడా చేత్తో రుబ్బితేనే చాలా టేస్టీగా ఉంటుంది. ఏంటి ఈ చేత్తో? ఈ చేత్తోనా? ఆ చేత్తోనే కలుపు. పెగ్గు అసలు పేరు ప్రగతి, పెంకు అసలు పేరు ప్రకాష్ రాజ్. ఈ సీన్లో వీళ్ళిద్దరి అన్యోన్యత చూసి మొగుడు పెళ్ళాలని మీరు ఈ పాటికి డిసైడ్ అయ్యారు కదా. ఈ మొగుడు పెళ్ళాం పెట్టే కష్టాల గండాల నుంచి తప్పించుకోవడానికి వాట్సాప్లు, యూట్యూబ్, సోషల్ మీడియాల్లో తెగ తిరిగాడు. కానీ సొల్యూషన్ దొరకలేదు. ఈ పరిస్థితికి తన గ్రహస్థితే కారణమని అర్థమైంది. గ్రహాలతో క్యాండీ క్రష్ గేమ్ ఆడుకునే వాళ్ళు 2 ఉన్నారని తెలుసుకున్నాడు. ఆ 2 జ్యోతిష్యులు కృష్ణ, శోభన్ బాబు. వీళ్ళని చూసి RRRలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ అనుకుంటున్నారా? ముందు ముందు చూడండి. పద్మశ్రీ కృష్ణ, 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 పద్మ. ఈవిడ పేరు శ్రీదేవి. భర్తను తోసైనా నిలబెట్టాలనుకునే ఉత్తమమైన భార్య. ఏంటే నేను కింద పడ్డాను? నువ్వు పళ్ళ, నేనే తోసేశాను. తోసావా? అవును, లేకపోతే పద్మశ్రీ కృష్ణ, పద్మశ్రీ కృష్ణ అని అరుస్తావా? అలా అరిసానా? అయినా అది కలే కదా. ఛీ, అది నోరా డ్రైనేజా? అసలు ఎలా వస్తాయి అలాంటి మాటలు? మనిషివేనా నువ్వు అసలు? అది కాదు శ్రీదేవి, అది కళ. ఆపు, చేసింది చాలక మళ్ళీ ఏంటి నోరు లెగుస్తుంది? వరుణ్, అరే వరుణ్! అర్ధరాత్రి వాళ్ళు లేపడం ఎందుకు శ్రీదేవి? ఇది కలే కదా. కలే అని తేలిగ్గా అనేస్తావా? కల్లో కూడా అలాంటి మాటలు అనకూడదు. అమ్మా. ఇతని పేరు వరుణ్, శ్రీదేవి ముద్దుల కొడుకు. ఇతనికి అమ్మ అంటే ప్రేమ కాదు, భయం. అంటే
ప్రేమతో కూడిన భయం అనుకోండి. ఏంటమ్మా పిలిచావు? మీ నాన్న తన నోటితో ఆ కృష్ణకి పద్మశ్రీ వచ్చింది అన్నాడ్రా. ఏనానా అలానవా? అమ్మ మీద నీ గౌరవం లేదా? ఒరే, నువ్వు కొత్త ఫిట్టింగ్లు పెట్టకురా, అది కలేరా. అయితే మాత్రం వరుణ్ వెళ్ళి బ్రష్ పేస్ట్ పట్టుకురా. ఇప్పుడు పేస్టు బ్రష్ ఎత్తికే మ్మ్, దీని శాడిజం తగలయ్యా. ఇవ్వు. బాగా పేస్ట్ వేసి పళ్ళు తోముకొని ఫెనాయిల్తో ఆ నోరు కడుక్కో. ఫెనాయిల్తోనా? సరే, ఆ డెటాల్తోనైనా కడుక్కుంచావు. అమ్మా గుడ్ నైట్. గుడ్ నైట్ నాన్న. నానా ఎంజాయ్. ఎంజాయ్. ఎల్లు. నాకు టైం వస్తుంది. ఏవా, ఇప్పుడు పడుకోవచ్చా? కుదరదు, మేల్కొనే ఉండు. టైం ఇంకా 2 అయింది శ్రీదేవి. పడుకుంటే మళ్ళీ ఆ చెత్త కలలే కంటుంటావు. మేల్కొని వెళ్ళి నీ జాతకాలు చూసుకో. వెళ్ళు నా కర్మ కర్మ. వెళ్ళు. శోభన్, వెళ్ళేటప్పుడు ఏసీ 2 పాయింట్లు పెంచి వెళ్ళే. వెళ్ళు. నా ఉసురు కొట్టిపోతావే. పదిహేడు. ఇప్పటికి 17 తప్పులు చేశావే. 100 తప్పు అవగానే నీకు మూడిందే. ఏంటా గొనుగుడు? నిద్ర డిస్టర్బ్ అవుతుంది. నువ్వు వెళ్ళి జాతకాలు చూసుకో. చూస్తానే, ముందు నీ జాతకం చూస్తాను. మ్మ్. ఆ, ఏం లేదు, ఏం లేదు శ్రీదేవి, ఏం లేదు, ఏం లేదే, ఏం లేదు. कौसल्या सुप्रजा रामपूर्वा सन्ध्या प्रवर्तते उत्तिष्ठ नरशार्दूल। ఇందా తీసుకో. ముందు ఎవరింటికి వెళ్దాం? ఈ 2000లో 1000 పట్టుకో. ఫస్ట్ శోభన్ దగ్గరికి వెళ్దాం. రండి, మీకోసం వచ్చారు సార్. నమస్తే సార్. రండి, కూర్చోండి, కూర్చోండి. చెప్పండి. మీరు మా ఆహ్వానాన్ని మన్నించి మా సంస్థ వార్షికోత్సవ సభకి రావడానికి ఒప్పుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అదే విషయం. అదే విషయం. ఎంత ధైర్యం మీకు? చిలక జోస్యాలు, వెలుక జోస్యాలు చెప్పుకునే ఆ కృష్ణగాడి పేరు కింద అపర జ్యోతిష్య శాస్త్ర ప్రావీణ్యుణ్ణి, పండితుణ్ణైనా నా పేరు వేస్తారా? అది కాదు సార్, ఆల్ఫాబెటిక్ ఆర్డర్ ప్రకారం పేర్లు వేశాం. ఆ కృష్ణగాడి పేరు కింద నా పేరు వేయడమే కాకుండా ఆల్ఫాబెటిక్ ఆర్డర్ అని నన్నే ఎగతాళి చేస్తావా? జ్యోతిష్య బ్రహ్మని పద్మశ్రీ అందుకోబోతున్నవాణ్ణి. ఛీ! అవమానం. నా ఆగ్రహం, ఆవేశం ఆనకట్టలు తెంచుకోకముందే అవుట్, గెట్ అవుట్, గెట్ అవుట్. అసలు ఇదంతా నీ వల్లేరా? వేలు చూపించి మరీ ఆ ఇంటికి తీసుకెళ్ళావు. చూపించింది నేనైనా, వేలు పట్టుకుంది నువ్వేగా. ఏమో శివ, మనీషు, ఆ బొక్కల ఇంటికి ఎందుకు వెళ్ళారు? మీ ఫంక్షన్ వస్తాను చెప్పా కదా సార్. మీకు శోభన్ గారికి పడదని తెలియక ఈ ఇన్విటేషన్ కార్డులో మీ పేరు కింద ఆయన పేరు వేసాను సార్. అది ఇవ్వడానికే వెళ్ళాను సార్. అప్పుడు
చిలక జోస్యాలు ఎలుక జోస్యాలు చెప్పుకునే ఆ కృష్ణగాడు పేరు కింద అపర జ్యోతిష్య శాస్త్ర ప్రావీణ్యుణ్ణి పండితుణ్ణైనా నా పేరు వేస్తారా? చిలక జోస్యాలు కాక్కబులు చెప్పుకునేది వాడు. అసలు వాడికి జోస్యం చెప్పడమే రాదు. అంత డ్రామా. పద్మశ్రీ నాకే వస్తుంది, వాడికి వస్తుందని భ్రమలో ఉన్నాడు. రేయ్, ఇక్కడేం చేస్తున్నారా? మీ వల్ల బంగారం లాంటి ఫ్లవర్ వాజు పగిలిపోయింది కదా. రేయ్ కృష్ణ, శోభన్, రాయ్ 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 రాయ్. వెళ్తాం పదరా బాబు. నా సంగతి నీకు తెలియదురా. తండ్రి గారాల పట్టి ఇద్దరు అన్నయ్యల ముద్దుల చెల్లెలు. కృష్ణగారి మూడో సంతానం పల్లవి. మంచి ఫైర్ బ్రాండ్. తోలు బెల్ట్. తొక్క ఊడిపోద్ది. లుక్ బేబీ. డొక్క పగులుద్ది బాబీ. నాకే పంచులా? అసలు పని చూస్తావా? ఏంటే చూసేది వేణీళ్ళు? నీకే తెప్పిస్తాను రా కన్నీళ్ళు. రావే నీ సంగతి చెప్తా. ఏం పిక్తావురా? ఏం పిక్తావు? చూసావా నేను నీ తల్లో వెంట్రుకు పీకాను. నువ్వొక్కటే జుట్టు పీక. నేను తలుచుకుంటే నీకు ఒక్కటి కూడా మిగలకుండా పీకేయగలను. ఇంట్లో మగాళ్ళేరా? నువ్వొచ్చావు. మీ ఇంట్లో ఆడలేరా? నువ్వొచ్చు. మా అమ్మ నీ ఒక్క మాట అంటే ఊరుకోను. పోని 100 మాటలంటాను. ఏయ్ హేయ్, ఏయ్ ఏంట్రా? ఏంటే ఎక్కువ చేస్తున్నావు? చంపేస్తానేమనుకున్నావా? ఏంటి ఏంటే? చంపేస్తాను. ఎక్కువ వాక్కు. ఏంటే నువ్వు చేసేది? ఒకసారి నా కంటి కనిపించావో చంపేస్తాను. ఏయ్ పోవే. చూడండి నాన్న ఎలా మాట్లాడుతుందో. నువ్వేనేనా అసలైన మనవరాలు అంటే? పాత తరం అలవాట్లు, కొత్త తరం ఆలోచనల మధ్య వారదే మన నిర్మలమ్మ, కృష్ణగారి తల్లి. అంటే నేను వీడు నీ అసలైన మనవాళ్ళం కాదా? రే మధ్యలో ఎందుకు లావుతావు? రే ఆపండ్రా మీ గోల. ఇప్పటికి 3 బాటిల్స్ నీళ్లు తాగావు. అక్కడది 30 బాటిల్స్ నీళ్ళు తాగుంటుంది నా కొడుకు దెబ్బకి. శభాష్రా, మగాడివంటే నువ్వు. బయట ఆ శోభన్ గాడి కొడుకుని దుమ్ము దులిపేసింది చూసారా? నన్నొక్క మాట అననివ్వలేదురా నువ్వు. తల్లంటే వినయం విధేయత అన్నీ ఉన్నాయిరా నీకు. మరి మా అమ్మని నాన్నని అంటే నేను ఊరుకుంటానా? మీరు ఆపకపోతే ఈ రోజు బ్యాటింగ్ ఇరగదీసా. దీనికి అన్ని నా పోలికలే వచ్చాయి కదా నానమ్మా. అమ్మ విలువలు తెలిసినవాడు అంటుంది, ప్రపంచం బతకటం తెలియనివాడు అంటుంది. ఆ అమాయకపు చక్రవర్తే మన సుధీర్, కృష్ణగారి మొదటి కొడుకు. అది అలా ఉండాలి. నన్ను కూడా ఒక్క మాట అనుకున్నా ఆడుకున్నారా దాన్ని? ఒరే, నేనంటే నీకెందుకురా అంత గౌరవం? అంత లేదు, ఏదో ఏడుస్తావులే అని సపోర్ట్ చేశాడు. శ్రీదేవి, నా గురించి గొప్పగా మాట్లాడితే నీకెప్పుడు ఏడుపే? ఏడుపు మొహాలను చూస్తే ఏడుపే వస్తుంది. దీన్ని డామినేట్ చేయడానికి ఎన్ని పంచులేసినా తుస్సుమనిపిస్తుంది. లేకపోతే మన మీదకి ఆడపిల్లని పంపిస్తారా గొడవకి? మనదసలే ఎంతో పౌరుషం గల వంశం. అవునవును, పౌరుషం మన ఇంటి పేరు కదరా. నేనన్నది మా వంశం గురించి. ఇదిగో, ఇది మరీ ఓవరే. ఏంటి ఓవర్గా నోర్లేస్తుంది? అది విషయం. వీడొకడు. ఒరే, నువ్వు వెళ్ళరా బాబు. నువ్వు రా నాన్న, నీకు దిష్టి తీయాలి, రా. నీకెవడ్రా ఉద్యోగం ఇచ్చింది? ఏ
నేను చేసే ఉద్యోగానికి ఏం తక్కువ? ఏడ్చావు నువ్వు నీ ఉద్యోగమును. ఏ రోజైనా నీ బాసు నీకు జీతం ఇచ్చాడ్రా? నాకు ఇప్పుడు అర్థమైంది ఆ పనికి మళ్ళీ న్యూస్ ఛానల్లో ఎందుకు చేస్తున్నావో. ఎందుకు చేస్తుండో జర చెప్పరాదు. ఏం లేదు వదినా, బైక్ మీద ప్రెస్ అని రాసుకుంటే పోలీసు వాళ్ళు ఆపరు కదా, అందుకు. పంతొమ్మిది. సరే సర్లే, నేను అదన్నా చేస్తున్నా. నువ్వేం చేస్తున్నావురా? గాంధీ గారి ఉద్యోగం చేస్తే మనకి స్వతంత్రం వచ్చేదా? సచిన్ ఉద్యోగం చేస్తే వరల్డ్ కప్ వచ్చేదా? అంబానీ ఉద్యోగం చేస్తే రిలయన్స్ ఉండేదా? చిరంజీవి ఉద్యోగం చేస్తే మెగాస్టార్ అయ్యేవాడా? నాన్నగారు ఆపరా నీ గోల. కరోనాకు వ్యాక్సిన్ ఎలాగో ఈ ఇంట్లో వాళ్ళందరికీ వీడో స్ట్రెస్ బస్టర్. కృష్ణ గారి రెండో కొడుకు రామ్ ప్రసాద్. వాళ్ళు గిట్లా గొప్పోళ్ళయ్యారా బై? మరి నీ ముచ్చటేందో చెప్పు. మా నాన్న అడుగు. మధ్యలో నేనేం చేసానురా? జ్యోతిష్య బ్రహ్మవి కదా. అలా మిడిగుడ్లేసుకొని చూస్తున్నావేంట్రా? సమాధానం చెప్పు. ఏదో చెప్పు. ఓరి దేవుడా, పెళ్ళై 25 ఏళ్ళైనా ఇంకా కొత్త పెళ్ళాన్ని చూసినట్టు చూస్తున్నావేంట్రా? అబ్బా నువ్వు ఉండమ్మా. వాడి జాతకంలో పెళ్ళాం సంపాదనతో తినాలని రాసిపెట్టుంది. ఏ నేను అసలు పెళ్ళే వేసుకోను. గది గిట్లా చూద్దాంలే. ఎవరితో ఉంటే బతుకమ్మ సంబరాలు చూసినంత హాయిగా ఉంటుందో తనే రష్మి. మన అమాయకపు చక్రవర్తి సుధీర్కి చలాకీ పెళ్ళాం. మాట తప్పడు మడమ తిప్పడు. దట్ ఈజ్ రామ్ ప్రసాద్. ఏడ్చావులే, పల్లవి పెళ్ళయ్యాక నీదేరా. ప్రతి ఇల్లు శుభప్రదంగా ఉండాలంటే ఆ ఇంటి ఇల్లాలు ఈ జయప్రదలా ఉంటే చాలు. మంచిగా చెప్పిన ఇంట్లో అందరికి నేనే దొరికాను. అయ్యో నాన్న, ఈ కత్తులకి సాని పెట్టించడం మర్చిపోయాం. పర్లేదమ్మా, మళ్ళీ వెళ్ళినప్పుడు చూద్దాంలే. శుభమాని బయలుదేరుతుంటే దరిద్రం ఎదురుపడింది. ఇంకేం జరుగుతుంది? నాశనం అయిపోతుంది. చిచి. ఒరే నెల తక్కువ ఎదవా, నేను కాదురా దరిద్రుడిని, నువ్వు అష్టదరిద్రుడివి. అష్టదరిద్రుణ్ణి కాదురా, సరస్వతి పుత్రుణ్ణి రా బండోడా. హలో, ఏంటి ఎగిరిగిరి పడుతున్నావు? ఒక్కటిచ్చానంటే కూరుకుపోతావు. భయపడి దాక్కున్నాడా నీ ఆడం కొడుకు? ఏయ్, వాడు నిక్కార్సైన మొగాడే. ఏయ్ ఏంటి మళ్ళీ గొడవకొచ్చావా? ఈసారి నిన్ను ఊరికే వదలనే, నీ తాట తీస్తా. అంత మగాడి బారా నువ్వు? రారా తొక్కి నార తీస్తా. ఈ వేస్ట్ ఫెలోస్ని వదిలేనన్నా. మీరేదో పని మీద బయటికి వెళ్తున్నట్టున్నారుగా, మీరు వెళ్ళండి. వీళ్ళ సంగతి నేను చూసుకుంటా. ఇంత దరిద్రం జరిగాక కూడా వెళ్తే జరిగే పని కూడా జరగదు. ఈ పనికిరాని వాళ్ళని నేను చూసుకుంటాను కానీ బామ్మకి బీపీ టాబ్లెట్స్ ఇవ్వాలి, మీరు వెళ్ళి చూసుకోండి. వీళ్ళు జీవితంలో మళ్ళీ మనతో గొడవ పడకుండా నేను చూసుకుంటాను. మీరు వెళ్ళండి నాన్న. వీళ్ళు జీవితంలో మళ్ళీ మనతో గొడవ పడకుండా నేను చూసుకుంటాను. ఆ విషయంలో వాళ్ళని పొడిచేస్తే ఎంతమంది సబ్స్క్రైబ్ చేశారు చూడు. హలో, లైక్ల కోసం షేర్ల కోసం యూట్యూబ్లో అప్లోడ్ చేయడానికి పని చేయడాలు కాదు. రేపటి నుంచి నువ్వు ఇలాగే ప్రతి పని నిజంగా చెయ్యాలి. ఇదేంటి తేడా కొడుతుంది? చేయకపోతే అత్యుత్సాహానికి పోయిన భర్తని ఊరేసి చంపిన భార్య అని ఇన్స్టాలో స్టోరీ వస్తుంది, యూట్యూబ్లో వైరల్ అవుతుంది.